కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8వ తారీఖున స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి అనుమతితో అక్కడ వాల్మీకి నగర్లో అక్కడ స్థానికులు కొంత కాంగ్రెస్ నాయకులు మిగతా స్థానికులు అందరు కలిసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు కదా, ఇక్కడ విగ్రహం పెట్టుకోవచ్చు అని పాపం వాళ్ళు నమ్మి విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత అదే రోజు అర్ధరాత్రి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అనుమతిస్తారు. ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మరి 50 మంది పోలీసులను పెట్టి జేసీబీ పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాయం చేసేస్తారు. డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది? ఎమ్మెల్యే గారు వాళ్ళే అనుమతి ఇస్తున్నాము అని చెప్పి ఇవాళ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ రాత్రికి రాత్రి అక్కడి నుంచి విగ్రహం తీసేస్తారు. ఇవాళ ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్న ఇతర స్థానికులు మళ్ళా మిగతా కులాలకు చెందిన వాళ్ళు మాకు అక్కడ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని కొందరు, మాకు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కావాలని ఇంకొందరు. ఇవాళ అనవసరంగా ఎమ్మెల్యే గారు చేసిన పొరపాటుతోని కులాల మధ్యలో మహానుభావుల మధ్యలో అంబేద్కర్ గారు ఎంత ముఖ్యమో శివాజీ మహారాజ్ గారిని కూడా ఇష్టపడేవారు ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, 2 గ్రూపుల మధ్యలో పంచాయతీ కేవలం ఎమ్మెల్యే రాజకీయాలు చేయడానికి, ఇవాళ గ్రూపు తగాదాలు పెట్టడానికి మాత్రమే ఇవాళ అక్కడ ధర్నాలు, అక్కడ నిరసన తెలపడము, రాత్రికి రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ విగ్రహాన్ని తొలగించడం. ఇవాళ 14 ఏప్రిల్ అంబేద్కర్ గారి జయంతి సందర్భమున అందరం జాతీయ స్థాయిలో సంబరాలు చేసుకుంటే ఇవాళ పాపం అక్కడ దళితులు ఎట్లా చేస్తారు? మీరు ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం ఎట్లా చేస్తారు? రాత్రికి రాత్రి ఇట్లా విగ్రహాన్ని ఎలా తొలగించేస్తారు? ఇప్పుడు అక్కడ దిమ్మె కూడా లేదు, విగ్రహం కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ముమ్మాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఇవాళ సోషల్ మీడియాలో చిన్న రీట్వీట్ చేస్తేనే కేసులు వేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2 గ్రూపుల మధ్యలో, 2 వర్గాల మధ్యలో పంచాయతీలు పెట్టిన ఎమ్మెల్యే గారి మీద సెక్షన్ 192 బిఎన్ఎస్ వర్తించదా? సెక్షన్ 192 భారతీయ న్యాయ సమితి ఏమని చెప్తుంది? ఎవరన్నా వ్యక్తుల మధ్యలో లేకుంటే గ్రూపుల మధ్యలో, కులాల మధ్యలో, వర్గాల మధ్యలో రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని సెక్షన్ 192 భారతీయ న్యాయ సమితి చెప్తుంది. మరి ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చేపట్టి, వారు ఇచ్చిన అనుమతి చేపట్టి అక్కడ స్థానికుల మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఇలా దానికి కారణం ఎమ్మెల్యే గారు కాదా? సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ ఇంటెన్షనల్గా ఎవరైనా నాయకులను, జాతీయ స్థాయి నాయకులను ఇన్సల్ట్ చేస్తే దాని మీద సెక్షన్ 352 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో కేసేస్తారు. మరి ఇవాళ సెక్షన్ 352 బిఎన్ఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ తొలగించినందుకు, దిమ్మెని తొలగించినందుకు దాని మీద వర్తించదా? ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవాళ సింపుల్గా అందరి ముంగట డ్రామాలు చేసుకుంటూ ఫోన్ చేసేసి అయిపోయింది, మీ పని అయిపోయింది అని చెప్పినట్టు కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మీరు అలాగే ఇవాళ ప్రజలను మోసం చేసిరు. వాళ్ళు నమ్మిండ్రు, ఎమ్మెల్యే చెప్పిండు కదా అని అంతా ఏర్పాట్లు చేసుకున్నారు, వాళ్ళు పైసలు వేసుకున్నారు, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దిమ్మెని ఏర్పాటు చేసుకున్నారు, అంతా పెట్టుకున్నారు. కొందరు పాపం పోయి ఫోటోలు కూడా దిగిర్రు. కానీ రాత్రికి రాత్రి 50 మంది పోలీసులు అక్కడ పెట్టేసి జేసీబీని పెట్టేసి దాన్ని తొలగించారు. నమ్మించి మోసం చేసినట్టు కాదా శ్రీ గణేష్ గారిని నేను అడుగుతున్నాను. ఇంకెన్ని డ్రామాలు చేస్తారు? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.